ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నాట్ ఏ రివ్యూ నాట్ ఏ రోస్ట్. యాక్చువల్లీ మన ఛానల్కి ఇంకొక స్ట్రైక్ అనేది పడింది అండ్ ఈసారి మన విష్ణు అన్న వేసాడు. నేను ఆ స్ట్రైక్స్ దాంట్లో తప్పించుకున్నాను అనుకున్నా, బట్ ఫైనల్గా నాకు కూడా స్ట్రైక్ పడింది. సో దాంతో ఛానల్ రీచ్ మొత్తం దొబ్బింది. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా పాజిటివ్ అయినా పర్లేదు, నేను తీసుకుంటాను అండ్ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇప్పుడంటే తొక్కలో యాక్షన్ అనే పేరుతో క్రింజ్ సినిమాలు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు మా ఫాదర్స్ ఎరాలో నేను చిన్నప్పుడు చూసిన గోల్డెన్ మూవీస్ అంటే ఒక్కో ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఇంద్రతో మొదలయ్యి సమరసింహారెడ్డి, తులసి, దమ్ము, అదే చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి కల్ట్ ఫ్యాక్షన్ మూవీస్ అనేటివి మన తెలుగులో దిగాయి. అండ్ అప్పట్లో ఒక ఫ్యాక్షన్ మూవీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది హిట్ బొమ్మరా అన్నట్లు జనాల మైండ్ సెట్లో మిగిలిపోయేది. అండ్ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ఎలివేషన్కి డెఫినేషన్ ఈ టైం ఎరాలో దొరికేదానికంటే ఒకప్పుడు ఎరాలో చూస్తే ఎన్ని ఎలివేషన్స్ అండ్ ఎన్ని డైలాగ్స్ మనం మిస్ అయిపోయామన్నట్లు ఆలోచిస్తా కొన్నిసార్లు నేనైతే. అండ్ వీటికి గాడ్ ఆఫ్ ది మాసెస్ అంటే బి గోపాల్ గారు అండ్ బాస్ ఆఫ్ ది మాసెస్ అంటే వివి వినాయక్ గారు. అండ్ టైం చేంజ్ అయ్యే కొద్దీ పాత డైరెక్టర్స్ తర్వాత కొత్త డైరెక్టర్స్ ఆ ఎరాని ముందుకు తీసుకెళ్తూ మన బోయపాటి సీను గారు అండ్ కొంతమంది డైరెక్టర్స్ యాక్షన్ మూవీస్తో వచ్చారు. అండ్ కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. భద్ర లాంటి మంచి మూవీ తీసిన తర్వాత బోయపాటి గారు దమ్ము లాంటి కెరియర్ డిజాస్టర్ మూవీ తీస్తారని ఎవరు ఊహించలేరు. అండ్ రీసెంట్ టైంలో ఒక యాక్షన్ మూవీ వస్తుందంటే మన మైండ్లో నుంచి లాజిక్స్ అనేటివి పక్కన పెట్టేసి ఊరికే మూవీని జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్ళి చూడాలి అనే ట్రెండ్ సెట్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఫ్యాక్షన్ మూవీస్ రావడం చాలా మాత్రం తగ్గిపోయాయి. ఉన్న కొంతమంది ఏదో అలా ట్రై చేస్తున్నారు, కానీ ఒక మంచి యాక్షన్ మూవీ అస్సలు పర్లేదు. నేను లాస్ట్గా మంచి యాక్షన్ మూవీ ఎక్స్పీరియన్స్ చేసినదంటే మన బాలయ్య బాబు గారి అఖండ మూవీనే. ఆ తర్వాత అంత రేంజ్ మాస్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడా ఫేస్ చేయలేదు. అండ్ రీసెంట్ టైంలో మన బోయపాటి గారు తీసిన స్కంద మూవీ కూడా ఒక రెగ్యులర్ యాక్షన్ మూవీ అనే చెప్పొచ్చు. బట్ ఆ మూవీ థియేటర్స్ దగ్గర ఫ్లాప్ అవడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఆయన స్టోరీని కొంచెం ప్రాపర్గా రాసుకొని అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ నీట్గా రాసింటే అది కూడా ఒక రేంజ్ బొమ్మ అయిపో. అండ్ చాలా వరకు యాక్షన్ మూవీస్ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ ప్లే. ఒకటే రకమైన స్క్రీన్ ప్లేని యూజ్ చేస్తున్నారు. నన్ను అడిగితే ఈ టైంలో డైరెక్టర్స్ కొంచెం డిఫరెంట్ టైప్లో ట్రై చేస్తే బాగుంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి గారు తీసిండే బాహుబలి అండ్ సలార్ తీసిన ప్రశాంత్ నీల్ గారు యూజ్ చేసిన డిఫరెంట్ స్ట్రాటజీ. రెండు కేవలం యాక్షన్ మూవీస్, రెగ్యులర్ రివెంజ్ స్టోరీ బేస్డ్ మూవీస్. బాహుబలి 2 ఫ్యాక్షన్ మూవీ కాకపోవచ్చు, బట్ పీరియాడిక్ రివెంజ్ మూవీ. యాజ్ లైక్ సేమ్ టు సేమ్ చెన్నకేశవరెడ్డిలో తన ఫ్యామిలీని చంపారు కాబట్టి మన చెన్నకేశవరెడ్డి రివెంజ్గా వాళ్ళ ఫ్యామిలీలో ఉండే అందరినీ చంపేశాడు. కంటెంట్ సేమ్, ఫ్యామిలీలో ఒకరు చనిపోతే దానికి రివెంజ్గా మన హీరో అవతల వాళ్ళని చంపడం. బట్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా డిఫరెంట్ కావడంతో రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ట్రెండ్కి సెట్ అయినట్లు అప్పట్లో వివి వినాయక్ గారు ఆ మూవీ తీస్తే ఇప్పుడు బాహుబలి తీసిన మన రాజమౌళి గారు ఇలా తీశారు. ప్రజెంట్ టైంలో మనం ఒక ఫ్యాక్షన్ మూవీ తీసినామంటే దాన్ని ఖచ్చితంగా ఆన్లైన్లో నెగిటివ్ రివ్యూస్తో నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో మూవీస్ చూసింటారు, హాలీవుడ్, తమిళ్ ఇలాంటి ఎన్నో లాంగ్వేజెస్, రీజనల్ మూవీస్ ఆర్ మల్టీ లాంగ్వేజెస్ మూవీస్ ఆర్ ఒరిజినల్ జపనీస్ మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి మూవీస్ కూడా చూసి వాళ్ళకి ఈ మూవీ చూస్తే కొంచెం బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ జనరల్ ఆడియన్స్గా మనం తీసిన యాక్షన్ మూవీ ఒక నార్మల్ ఆడియన్స్కి నచ్చితే చాలు, ఆటోమేటిక్గా మూవీ హిట్ అయిపోతుంది. బికాజ్ నార్మల్ ఆడియన్స్ మాత్రమే మూవీని 2-3 సార్లు చూస్తారు. ఎంత పెద్ద క్రిటిక్ అయినా మూవీని ఒకసారి కుదిరితే 2 సార్లు మాత్రమే చూస్తారు. ఆ 2 సార్లకు మించి క్రిటిక్ ఎవరు ఆ మూవీని చూడరు. సో ఈ వీడియోకి అయితే ఇంతే మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు చెప్పినట్లే మన ఛానల్ స్ట్రైక్ పడడం వల్ల రీచ్ దొబ్బింది కాబట్టి దయచేసి మీరు చేసే ఒక్కొక్క షేర్ నాకు ఒక్కొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్గా అనిపిస్తుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ఖాతాల లింక్స్ అనేవి పెట్టింటా. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తప్పకుండా లైక్ చేయండి, అక్కడ కూడా సపోర్ట్ చేయండి. లేదు వీనికి యూట్యూబ్ ఎక్కువ అంటే పర్లేదు, ఈ వీడియోని మాత్రమే షేర్ చేయండి.